మిత్రులకు నమస్కారము. పూర్వకాలంలో కవులకు సింబాలిక్గా అంటే వాళ్ళు కవి అని గుర్తు ఉంచడానికి కవులు తలపైన తలపాగతో, తర్వాత సంకలో ఆకులు, తాటి ఆకులతో తాళపత్ర గ్రంథాలు రాశారు కాబట్టి ఒక చేతిలో గంటంతో ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక కవి తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి చాలా ఆకలి అనిపించింది. అప్పుడు ఆ ఆకలి మట్టులో ఏం చేశాడంటే తొందరలో తన తలపాగా, తన గంటము, తన ఆకులను ఆ ఇంట్లోనే వదిలేసి ఒక పండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పండ్ల దుకాణం, అరటిపళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళ దుకాణం దగ్గర అతనితో ఏమన్నాడంటే, చవి చూడన ఫలములనే అన్నాడు. దానికి ఆ పళ్ళ దుకాణం అతడు, చవి చూసిన పండ్లు రాలు చక్కగా పోమా అన్నాడు. అనగానే కవికి కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆ కాలంలో కవులను గౌరవించేవారు. ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళకు కలిగిన పండో ఫలమో కవులకు బహుమానంగా ఇచ్చేవారు. అలాంటిది కవే పళ్ళ దుకాణం దగ్గరికి వచ్చి ఫలంలో చవి చూస్తానంటే ఇతడు పండ్లు రాలితే చక్కగా పొమ్మంటుండే అని కోపంతో ఏమన్నాడంటే, కవి నేను కనులగనవా అన్నాడు. అనగానే దానికి ఆ పండ్ల దుకాణం అతడు, కవివైతే సంకనాకు గంటంబేది అన్నాడు. చూసారా, ఆ కాలంలో ప్రజలు కూడా అంతో ఇంతో ఛందోభాషణం చేసేవాళ్ళు. అంటే ఇందాక ఈ ఇద్దరు మాట్లాడుకున్నది ఒక చక్కని కందపద్యం. ఆ పద్యం పూర్తిగా మరొకసారి చెప్తాను. చవి చూడనా ఫలములనే, చవి చూసిన పండ్లు రాలు చక్కగా పోమా, కవి నేను కనులగనవా, కవివైతే సంక నాకు గంటంబేది. ధన్యవాదములు.